ఆయన్ని చూసి లోకం భయపడదు. లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు. ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధుపురుషుడు. ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి. కాబట్టి నిరాతంకాయ నమః, అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నిస్సంగాయ నమః, ఆయనకి సంగము లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకడు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి, ఈ 108 నామాలు చెప్పేసి ఆ 108 నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి, ఆ ఊరుకుందరు అని వెళ్ళిపోతారు. కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి